ఒకసారి ఊహించండి, మనిషి కాదు ఒక వింత గ్రహం నుండి వచ్చిన ఏలియన్స్ తో మనం బిజినెస్ ట్రేడ్ చేస్తే ఎలా ఉంటుంది? ఇది కల కాదు, భవిష్యత్తులో జరిగే అవకాశం ఉన్న సైన్స్ ఫిక్షన్ రియాలిటీ. మనిషి మధ్య ట్రేడ్ కాదు, మనిషికి ఏలియన్ కి మధ్య ట్రేడ్ మొదలవుతుంది. ఎలా ఉంటుంది ఆ బిజినెస్ ట్రేడ్? మనకు వాళ్ళకు మధ్య ఏమి ఎక్స్చేంజ్ చేసుకునే అవకాశం ఉంది? ఇది కేవలం సినిమా కథ కాదు, రేపు నిజం కూడా కావచ్చు. ఏలియన్స్ వాస్తవంగా ఉంటే వారు మన దగ్గర ఏమి కొనుగోలు చేస్తారు? మన దగ్గర బంగారం, నీరు వంటివి విలువైనవి ఉన్నా ఇవి ఏలియన్స్ కు ఆశ్చర్యం కలిగించే వస్తువులు అవుతాయా? కానీ వాళ్ళ దగ్గర కూడా ఇంకా ఎక్కువ విలువైనవి ఉంటే, లేదా వారి దగ్గర అమరత్వం, ఇమ్మార్టిలిటీ ఇచ్చే టెక్నాలజీ ఉంటే, మనం భూమి దాటి ఒక ఏలియన్ ప్లానెట్ లో వస్తువులు కొనడానికి వెళ్తే ఎలా ఉంటుంది? ఏలియన్ టెక్నాలజీ ఇంకా మన ఏఐ కలిస్తే మన జీవితం ఎలా మారిపోతుంది? ఏలియన్ ట్రేడ్ వల్ల మన భవిష్యత్తు గోల్డెన్ ఏజ్ అవుతుందా, లేక స్లేవరీ నైట్ మేర్ అవుతుందా? ఒక్క రోజులో లైట్ ఇయర్స్ దాటే పాసిబిలిటీ ఉంటే మీరు ఏ విలువైన వస్తువు తీసుకెళ్తారు? ఇమ్మార్టిలిటీ మెడిసిన్ వలన 200 ఏళ్ల పాటు జీవించగలిగితే మీ జీవితం ఎలా మారిపోతుందంటారు? ఇక మన గ్లాక్టిక్ ట్రాన్స్లేటర్ లాంటి టెక్నాలజీ ద్వారా వాళ్ళతో కమ్యూనికేషన్ చేసుకుంటాం. గ్లాక్టిక్ ట్రాన్స్లేటర్ అంటే గెలాక్సీలో ఉన్న వేరువేరు జాతులు ఏలియన్స్ మాట్లాడే భాషను మనిషి భాషలోకి, లేదా మనిషి భాషను వాళ్ళ భాషలోకి మార్చే సూపర్ అడ్వాన్స్ ట్రాన్స్లేటర్. ఇక అంతరిక్షంలో నీరు చాలా అరుదు, అందుకే మనం దానిని ఏలియన్స్ కి లిక్విడ్ గోల్డ్ లా అమ్మగలం. కానీ వాళ్ళకి నీటికి సమానమైన మరో పదార్థం ఉంటే మన నీటికి అంతగా విలువ ఉండకపోవచ్చు. మన దగ్గర లభించే ప్రీషియస్ మెటల్స్ కూడా చాలా విలువైనవే. ఇవి ఇంటర్స్టెల్లార్ ఎలక్ట్రానిక్స్ లేదా హైపర్ డ్రైవ్స్ తయారీకి ఉపయోగించవచ్చు. కాబట్టి ఇవి కూడా ఏలియన్స్ తో వ్యాపారంలో మనం ఉపయోగించగల ముఖ్యమైన వస్తువులుగా మారుతాయి. ఇంటర్స్టెల్లార్ ఎలక్ట్రానిక్స్ అంటే నక్షత్రాల ప్రయాణానికి లేదా స్పేస్ ట్రావెల్ కి వాడే అడ్వాన్స్ ఫ్యూచర్ గ్యాజెట్స్. ఉదాహరణకు స్పేస్ కమ్యూనికేషన్ డివైజెస్, ఏలియన్స్ టెక్నాలజీ సెన్సర్స్, సూపర్ కంప్యూటర్లకు యూజ్ చేస్తారు. హైపర్ డ్రైవ్స్ అంటే లైట్ స్పీడ్ కంటే కూడా వేగంగా తీసుకెళ్లే సూపర్ స్పేస్ ఇంజిన్. దీని సహాయంతో మనం ఒక గెలాక్సీ నుండి ఇంకో గెలాక్సీకి కొన్ని నిమిషాల్లోనే చేరగలం. మన దగ్గర సినిమాలు, పాటలు, డాన్స్, ఆర్ట్ లాంటి క్రియేటివిటీ ఉంది. ఇవన్నీ మనిషి ఊహాశక్తికి ఫలితం. ఇప్పుడే మనం ఏలియన్స్ తో ట్రేడ్ ఆలోచిస్తున్నాం. ఇవాళ ఇది ఊహాశక్తి మాత్రమే, కానీ రేపు వాస్తవం కావచ్చు. కానీ రేపు ఏలియన్స్ తో ట్రేడ్ అయ్యే ప్రీషియస్ ఐటమ్స్ కావచ్చు, ఎందుకంటే వాళ్ళ దగ్గర ఇవి అసలు ఉండకపోవచ్చు. అప్పుడు మన క్రియేటివిటీ వాళ్ళకి ఒక కొత్త విశ్వ అనుభవం అవుతుంది. ఏలియన్స్ మనతో ట్రేడ్ చేయగల టెక్నాలజీస్ ఏవో ఒకసారి ఊహించుకుందాం. డార్క్ మ్యాటర్ ఎనర్జీ, జీరో పాయింట్ ఎనర్జీ. జీరో పాయింట్ ఎనర్జీ అంటే ఇది అంతులేని ఫ్రీ ఎనర్జీ సోర్స్ లాగా చెబుతారు. అంటే ఒక సివిలైజేషన్ ఈ ఎనర్జీని కంట్రోల్ చేయగలిగితే అంతులేని పవర్, కొత్త వెపన్స్, స్పేస్ ట్రావెల్ వితౌట్ ఫ్యూయల్ అన్ని సాధ్యమవుతాయి. ఇవి వస్తే మనకు అన్లిమిటెడ్ ఫ్రీ ఎలక్ట్రిసిటీ వస్తుంది. వృద్ధాప్యాన్ని స్లో చేసే మెడిసిన్స్, క్యాన్సర్, ఎయిడ్స్ లాంటి వ్యాధులను శాశ్వతంగా నయం చేసే ట్రీట్మెంట్స్, డిఎన్ఏ రిపేర్ టెక్నాలజీ, డ్యామేజ్డ్ సెల్స్ ఇన్స్టెంట్ గా హీల్ చేయడం, లైట్ స్పీడ్ కన్నా వేగంగా వెళ్లే హైపర్ డ్రైవ్స్, వార్మ్ హోల్ జనరేటర్స్, ఒక గెలాక్సీ నుండి ఇంకో గెలాక్సీకి తక్షణమే చేరే గేట్వేస్, మన ఏఐ కన్నా బిలియన్ల రెట్ల పవర్ఫుల్ సిస్టమ్స్. ఇవి మన సివిలైజేషన్ ని చాలా వేగంగా డెవలప్ చేయగలవు. ఇన్స్టెంట్ కమ్యూనికేషన్ సిస్టమ్, లైట్ ఇయర్స్ దూరంలో ఉన్న సెకండ్స్ లో మాట్లాడగల టెక్, అన్బ్రేకబుల్ అలాయ్స్, వజ్రం కన్నా స్ట్రాంగ్ కానీ ఫెదర్ లా తేలికగా ఉండే మెటల్స్, సెల్ఫ్ హీలింగ్ మెటీరియల్స్, డ్యామేజ్ అయినా తిరిగి తానే రిపేర్ అయిపోవటం. ఇప్పుడు గ్లాక్టిక్ ట్రేడింగ్ సిస్టమ్ ఎలా ఉంటుందో చూద్దాం. గ్లాక్టిక్ ట్రేడింగ్ సిస్టమ్ అంటే వేరువేరు గ్రహాల మధ్య జరిగే ఒక అంతరిక్ష వ్యాపార మార్కెట్. ఊహించండి, ఒక గ్లాక్టిక్ ట్రేడింగ్ హబ్. ఇక్కడ ఒక భూమి వాళ్ళు మాత్రమే కాదు, డిఫరెంట్ గ్యాలక్సీల నుండి డిఫరెంట్ రేసెస్ జాతుల వాళ్ళు వస్తారు. ఒకవైపు ఎర్త్ నుంచి వచ్చిన ట్రేడర్స్ ప్రీషియస్ మెటల్స్, నీటిని అమ్ముతారు. మరోవైపు ఆండ్రోమెడా గ్యాలక్సీ నుండి వచ్చిన ఏలియన్స్ వాళ్ళ దగ్గర ఉన్న లివింగ్ క్రిస్టల్స్ ట్రేడ్ చేస్తారు. ఇవి పవర్ సోర్స్ లా పనిచేస్తాయి. ఇంకో ప్రాంతం నుండి అంటే ట్రయాంగులం గ్యాలక్సీ నుంచి వచ్చిన స్పీసెస్ టైమ్ స్లోయింగ్ మెడిసిన్స్ ట్రేడ్ చేస్తారు. అదే సమయంలో మిల్కీవేలోని మరో అడ్వాన్స్డ్ రేస్ వార్మ్ హోల్ జనరేటర్స్ ను ట్రేడ్ చేస్తారు. వార్మ్ హోల్ జనరేటర్స్ అంటే కొన్ని క్షణాల్లోనే గ్యాలక్సీలను దాటేసే యంత్రాలు. ఇది ఒక సాధారణ మార్కెట్ కాదు, ఇది ఒక కాస్మిక్ బజార్. ఇక్కడ డిఫరెంట్ గ్యాలక్సీస్, డిఫరెంట్ రేసెస్ తమకున్న అద్భుతమైన రిసోర్సెస్ అండ్ టెక్నాలజీస్ ను ఎక్స్చేంజ్ చేసుకుంటాయి. ఇక మన భూమి మీద ఏది కొనాలన్నా, ఒక చాక్లెట్ కొనాలన్నా డబ్బులు కావాలి కదా. మరి ఏలియన్స్ ప్రపంచంలో కరెన్సీ ఏమిటి? వాళ్ళు కరెన్సీ బదులు ఏమి వాడతారు? ఊహించండి, మీరు ఒక ఏలియన్ బజార్ లో స్పేస్ షిప్ పార్ట్స్ కొనడానికి వెళ్లారనుకోండి, కానీ క్యాష్ కౌంటర్ దగ్గర వాళ్ళు డబ్బులు వద్దు, ఎనర్జీ యూనిట్లు లేదా గ్లాక్టిక్ క్రెడిట్స్ మాత్రమే తీసుకుంటాము అంటే. ఇప్పుడు ఈ గ్లాక్టిక్ క్రెడిట్స్ అంటే ఏమిటంటే, స్టార్ వార్స్ లాంటి సినిమాలో మనం చూసినట్లుగానే ఇది ఒక ఇంటర్స్టెల్లార్ మనీ సిస్టమ్. మన చేతిలో చిన్న చిప్ లేదా కార్డ్ లా ఉంటుంది. దాంట్లో వాల్యూ పాయింట్స్ ఉంటాయి. ఏ స్పేస్ స్టేషన్ కి వెళ్ళినా ఇవి యూనివర్సల్ గా యాక్సెప్ట్ చేస్తారు. దీంతో పాటు మరొక కరెన్సీ సిస్టమ్ ఉంది,
ఉంది, ఎనర్జీ యూనిట్స్. అనేక ఏలియన్ సివిలైజేషన్స్ ఎనర్జీని తమ కరెన్సీగా వాడుకోవచ్చు. ఉదాహరణకు ఒక మెగావాట్ రియాక్టర్ పవర్ ని ఒక యూనిట్ కరెన్సీగా సూచిస్తారు. ఎందుకంటే ఎనర్జీ అనేది యూనివర్స్ లో అసలు విలువైనది కావడంతో మ్యాటర్ కంటే ఎనర్జీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంది. అట్లా బ్యాక్గ్రౌండ్ లో ఊహించండి స్పేస్ మార్కెట్ ఎలా ఉంటుందో. ఆకాశంలో ఆర్బిట్ చుట్టూ తిరిగే ఒక ఇంటర్ గెలాక్టిక్ స్పేస్ బజార్ ఉంది. ఎర్త్ నుంచి స్పేస్ షిప్ డాక్ అవుతుంది. మార్స్, సాటర్న్ ఇంకా గెలాక్సీకి బయట నుంచి ట్రేడర్స్ వస్తారు. ఇది ఒక గెయిన్ స్పేస్ షాపింగ్ మాల్ లాంటిది. ఇక్కడ ప్రతి సివిలైజేషన్ యొక్క వారి ప్రత్యేక మార్కెట్ ఉంటుంది. హ్యూమన్ స్టాల్ లో నీరు, ఎర్త్ మినరల్స్, ఏఐ టూల్స్ ఉంటాయి. ఏలియన్ స్టాల్స్ లో మెడిసిన్ పార్ట్స్, టెలిపోర్ట్ చాంబర్స్, హైపర్ డ్రైవ్ పార్ట్స్ ట్రేడ్ చేస్తారు. ప్రతి ప్లానెట్ నుండి వచ్చిన ట్రేడర్స్ ఈ కాస్మిక్ బజార్ లో కలుస్తారు. అయితే ఇంత పెద్ద మార్కెట్ ప్లేస్ లో మనం ఎదుర్కోబోయే సవాళ్లు ఏంటో చూద్దాం. మన భూమిలో బంగారం రేర్ అయినా ఏలియన్ ప్లానెట్స్ లో మొత్తం బంగారంతో నిండి ఉంటే అప్పుడు మన బంగారం వర్త్లెస్ అయిపోతుంది. ఇంకో పెద్ద సమస్య ఏలియన్ స్కామ్స్. కొందరు ఏలియన్స్ మన ట్రేడర్స్ ని మోసం చేసి ఫేక్ టెక్నాలజీ ఇచ్చి అందులో ప్రీషియస్ రిసోర్సెస్ తీసుకెళ్లే ప్రమాదం ఉంది. అంతేకాదు గ్లాక్టిక్ మాఫియా, బ్లాక్ మార్కెట్ వంటి ఇల్లీగల్ ట్రేడ్స్ కూడా జరుగుతాయి. ఏలియన్స్ సీక్రెట్ గా డేంజరస్ వెపన్స్ అమ్ముతా ఒక సివిలైజేషన్ ని నాశనం చేసే అవకాశం కూడా ఉండవచ్చు. ఇప్పుడు ఫ్యూచరిస్టిక్ పాసిబిలిటీస్ ఏంటో చూద్దాం. ఎర్త్ మీద ఎయిర్పోర్ట్స్ ఉన్నట్లనే రేపు మనం స్పేస్ పోర్ట్స్ లో రాకెట్స్, స్పేస్ షిప్ డాకింగ్ చేసుకునే రోజుకి వచ్చి చేరుతాం. ఆ స్పేస్ పోర్ట్స్ దగ్గర గ్లాక్టిక్ ఎక్స్చేంజ్ సెంటర్స్ అంటే స్పేస్ బ్యాంక్స్ ఉంటాయి. అక్కడ కరెన్సీ మనం ఒకదాని నుంచి మరొక దానికి కన్వర్ట్ చేసుకుంటాం. ఉదాహరణకు ఎర్త్ వాటర్ ఇచ్చినప్పుడు నీళ్లు 100 క్రెడిట్స్ కు మారుతాయి అనుకుంటే ఏలియన్స్ వద్ద ఉండే డార్క్ మ్యాటర్ లేదా యాంటీ మ్యాటర్ మనకు 1000 క్రెడిట్లకు మారిపోతాయి. ఇది కేవలం స్పేస్ మార్కెట్ లో ట్రేడింగ్ మాత్రమే కాదు, మన కల్చర్ కూడా ట్రేడ్ అవుతుంది. మన డాన్స్, సినిమా, ఆర్ట్ వాళ్ళతో పంచుకుంటాం. అలాగే ఏలియన్స్ తమ హోలోగ్రాఫిక్ థియేటర్, మైండ్ మ్యూజిక్, జీరో గ్రావిటీ గేమ్స్ మనతో షేర్ చేస్తారు. ఊహించండి మన తెలుగు సినిమా ఒక ఏలియన్ ప్లానెట్ లో హిట్ అయితే ఎలా ఉంటుందో. ఇప్పుడు ఈ గెయిన్ స్పేస్ మార్కెట్ ను ఎర్త్ నుంచి ఏలియన్ కాలనీలకు కలిపే రహస్య రూట్లు ఉంటాయి. వాటిని స్పేస్ ట్రేడ్ హైవేస్ అంటారు. ఇవి రైల్వే లాంటి సాధారణ రూట్లు కాదు, వార్మ్ హోల్స్ వంటివి. ఈ రహస్య రూట్ల ద్వారా ఎర్త్ నుంచి ఏలియన్ కాలనీ వరకు ఒక రోజులోపే లైట్ ఇయర్స్ దూరం కవర్ చేయవచ్చు. ఈ స్పేస్ ట్రేడ్ హైవేస్ దగ్గర పెద్ద పెద్ద స్పేస్ స్టేషన్స్ ఉంటాయి. ఎర్త్ నుంచి మార్స్, మార్స్ నుంచి జూపిటర్, జూపిటర్ నుంచి ఏలియన్ కాలనీస్ కు ఈ రూట్లు అనుసంధానం చేస్తాయి. అన్ని సైన్యం కోసం కాదు, ఇవి స్పేస్ మార్కెట్ మాల్ లాంటివి. ఇక్కడ ఫుడ్, ఎనర్జీ, టెక్నాలజీ, కల్చర్ ఎగ్జిబిషన్స్ జరుగుతాయి. కానీ వందల సివిలైజేషన్స్ తో నిండిన అంత పెద్ద గెలాక్సీ మార్కెట్ లో ఎటువంటి రూల్స్ లేకపోతే, మన భూమి పైన కూడా చట్టాలు లేకపోతే రోడ్లపై ట్రాఫిక్ ఎలా ఉంటుందో ఆలోచించండి. అందుకే ఇంటర్ గ్లాక్టిక్ లాస్ అనే ఒక కాస్మిక్ రూల్ బుక్ ఉంటుంది. ట్రేడర్స్, స్మగ్లర్స్, సివిలైజేషన్స్ అందరూ పాటించాల్సిన గ్లాక్టిక్ ట్రేడ్ అగ్రిమెంట్ ఉంటుంది. ప్రతి సివిలైజేషన్ సైన్ చేసే ట్రీటీ. ఇందులో బయో వెపన్స్ పై కఠిన నిషేధాలు ఉంటాయి. ఊహించండి వందల సివిలైజేషన్స్ ఒకే టేబుల్ చుట్టూ కూర్చొని గ్లాక్టిక్ ట్రేడ్ అగ్రిమెంట్ పై సంతకం చేస్తూ ఉండటం. ఏ గ్రహం నుంచైనా బయోలాజికల్ వెపన్స్, డిఎన్ఏ వైరసెస్ వంటివి ట్రేడ్ చేయకూడదనే కఠినమైన చట్టం. ఈ రూల్స్ వల్ల దొంగతనం, మోసం, బ్లాక్ మార్కెట్ లాంటి అన్యాయాలు అన్ని ఆపడానికి ఒక కాస్మిక్ రూల్ బుక్ లా పనిచేస్తుంది. ఊహించండి ఒక రోజు నిజంగానే మీకు స్పేస్ మార్కెట్ కి వెళ్లే ఛాన్స్ దొరికింది. మీ దగ్గర ఒక చిన్న బ్యాగ్ లో ఎర్త్ నుండి తీసుకువచ్చిన వస్తువులు ఉన్నాయి. మీరు ఏమి అమ్ముతారు? మరి మీరు ఏలియన్స్ నుంచి ఏం కొనుక్కుంటారు? ఒక స్పేస్ షిప్ నా లేక ఇమ్మోర్టాలిటీ డ్రగ్ నా? ఇప్పుడు గ్లాక్టిక్ మాఫియా అండ్ బ్లాక్ మార్కెట్ సినారియో చూద్దాం. ఒక రహస్య స్టేషన్ లో స్మగ్లర్స్ బ్లాక్ మార్కెట్ లో ఇల్లీగల్ ఏలియన్ వెపన్స్, హ్యూమన్ డిఎన్ఏ క్లోనింగ్ టెక్నాలజీని ట్రేడ్ ద్వారా ఎక్స్చేంజ్ చేసుకుంటారు. గ్లాక్టిక్ పోలీస్ లాంటి సక్రమైన ఎన్ఫోర్స్మెంట్ లేకపోతే స్పేస్ మాఫియా రూల్ చేస్తుంది. ఏలియన్స్ తో మనిషి ట్రేడ్ చేస్తే నిజంగానే అది పీస్ఫుల్ కోఆపరేషన్ అవుతుందా లేక కాన్ఫ్లిక్ట్, ఎక్స్‌ప్లాయిటేషన్ దిశగా వెళ్తుందా? మరి మీరు గెలాక్సీ ట్రేడర్ అయితే మీ ఒపీనియన్ కామెంట్ లో చెప్పండి. ఏలియన్స్ తో వ్యాపారం చేసిన తర్వాత మనిషి నాగరికత ఎలా మారిపోతుందో ఒకసారి ఊహించుకుందాం. అంటే ఒకసారి ట్రేడ్ మొదలైతే మన సివిలైజేషన్ పూర్తిగా ట్రాన్స్ఫార్మ్ అవుతుందా? ఇమేజిన్ దిస్. డార్క్ మ్యాటర్ రియాక్టర్స్ వలన భూమి మీద కరెంట్ అబ్సల్యూట్లీ ఫ్రీ. ఇక పెట్రోల్, డీజిల్, కోల్ యూసేజ్ ఉండదు. ఇంకా పొల్యూషన్ ఆల్మోస్ట్ జీరో. స్పేస్ ట్రావెల్ నార్మల్ అవుతుంది. ఏలియన్ షిప్ లోని లైట్ స్పీడ్ ఇంజిన్స్ వాడితే ఢిల్లీ నుంచి మార్స్ ప్రయాణం, హైదరాబాద్ నుంచి విశాఖపట్నం లాంటి చిన్న ఫ్లైట్ ట్రిప్ అవుతుంది. మన ఏఐ వారి సూపర్ అడ్వాన్స్ క్వాంటమ్ ఏఐ కలిసిపోయిందని ఊహించండి. అన్ఇమేజినబుల్ స్మార్ట్ సిస్టమ్స్ క్రియేట్ చేయవచ్చు. ఇక ఒక సాధారణ స్కూల్ స్టూడెంట్ కూడా గెలాక్సీస్ నావిగేట్ చేసే లెవెల్ కి చేరుకుంటాడు. ఒక్కసారి ఊహించండి మనుషులు ఏలియన్స్ తో ట్రేడ్ చేసిన తర్వాత
మరి ఒక్కసారిగా మన మెడికల్ సైన్స్ నిజంగానే సైఫై స్టోరీలా మారితే, మనుషులు ఏలియన్స్ తో డీల్ కుదుర్చుకున్న రోజు నుండి మెడికల్ సైన్స్ అనే పదమే మారిపోతే, ఇది నిజమై ఒక సైన్స్ ఫిక్షన్ మూవీలా మారిపోతే, ఇప్పుడు అప్డేటెడ్ 2.0 చూద్దాం. ఇమ్మార్టిలిటీ డ్రగ్స్. ఊహించుకోండి, వయసు 80 వచ్చేసరికి ఓల్డేజ్ అనే మాట లేకుండా పోతుంది. ఈ మందులు తీసుకునే వాళ్ళు 200 నుంచి 300 ఏళ్ల వరకు జీవిస్తారు. అనగా ఒక మనిషి 3 తరాలు చూడగలగడం. నానో రోబోట్స్ ఇన్ బ్లడ్. ఇప్పుడు ఊహించండి, మీ రక్తంలో లక్షల చిన్న నానోబోట్స్ తిరుగుతున్నాయి. ఒక చిన్న వైరస్, ఒక క్యాన్సర్ సెల్ డిటెక్ట్ అవగానే వెంటనే దానిని నాశనం చేస్తాయి. రీజనరేషన్ టెక్. ఇంకా కాస్త అడ్వాన్స్ గా ఆలోచించి ఒక అడుగు ముందుకు వెళ్లి చూడండి. ఒక ఆర్గాన్ ఫెయిల్ అయ్యిందని అనుకోండి, హాస్పిటల్లో క్యూ కట్టేవారం కదా. ఇప్పుడు మీ శరీరం వెంటనే కొత్త ఆర్గాన్ రీజనరేట్ చేసుకుంటుంది. ఎలా ఉంటుంది జస్ట్ ఇమాజిన్. అంతేకాదు, హాస్పిటల్స్ అప్పుడు కేవలం రొటీన్ చెకప్ సెంటర్స్ లా మాత్రమే అవుతాయి. కానీ స్టోరీ ఇక్కడతో ఆగిపోలేదు. ఏలియన్స్ తో ట్రేడ్ వలన మారేది మెషిన్స్, జాబ్స్, టెక్నాలజీ మాత్రమే కాదు, మన కల్చర్, లైఫ్ స్టైల్, రిలేషన్షిప్స్ కూడా ఒక కంప్లీట్లీ కొత్త రూపం దాలుస్తాయి. అంటే ఎర్త్ మీద జీవించడం అంటే ఒక టైంలో ఎర్త్ పైన, ఇంకో టైంలో మార్స్ పైన, ఇంకా సాటర్న్, మూన్స్ మీద జీవించడం నార్మల్ అనిపించే రోజులు రాబోతున్నాయి. ఇప్పుడు ఎర్త్ సొసైటీ ఎలా మారుతుందో చూద్దాం. రోజువారీ ప్రయాణం ఒక మినిట్ లేదా అవర్స్ కాదు. టెలిపోర్టేషన్ పాడ్స్ వలన ఒక కాంటినెంట్ నుంచి ఇంకో కాంటినెంట్ కి 10 సెకండ్స్ లో ప్రయాణం. అంటే రోడ్స్ మీద కార్స్ తగ్గిపోతాయి, స్కైలో ఫ్లైట్స్ రేర్ అవుతాయి, రూపీస్, డాలర్స్, యూరోస్ అన్ని మాయం. కొత్త వ్యవస్థ వస్తుంది, గ్లాక్టిక్ క్రెడిట్స్. ఎనర్జీ యూనిట్స్ ని కొత్త కరెన్సీగా యూజ్ చేస్తారు. బ్యాటరీ రీఛార్జ్ చేసుకోవడం అప్పుడు ఒక చిన్న పర్చేస్. సొసైటీ మొత్తం ఇంకా కాస్మిక్ ప్రొఫెషనల్స్, స్పేస్ ట్రేడర్స్, ఇంటర్ ప్లానెటరీ డీల్స్ కుదిరిచేవారు, ఇంటర్ గ్లాక్టిక్ పైలట్స్, స్టార్ సిస్టమ్స్ మధ్య ప్రయాణం చేయించేవారు, ఏలియన్ లాంగ్వేజ్ ట్రాన్స్లేటర్స్, సివిలైజేషన్ ని కనెక్ట్ చేసేవారు. ఆస్ట్రోనట్ అండ్ కామన్ పీపుల్ మధ్య ఉన్న గ్యాప్ మొత్తం చెదిరిపోతుంది. ఎందుకంటే స్పేస్ ట్రావెల్ అప్పుడు ఒక సమ్మర్ వెకేషన్ లా మారుతుంది. ఇక మీరే ఊహించండి, ఏలియన్స్ తో ట్రేడ్ వలన మన భూమి కొన్ని సంవత్సరాల్లో పూర్తిగా మారిపోతే మీరు ఏ చేంజ్ ని ముందుగా ఎంచుకుంటారు? ఇమ్మార్టిలిటీ డ్రగ్ నా, ఫ్రీ అన్లిమిటెడ్ ఎనర్జీనా, ఎనీ టైమ్ ఎనీవేర్ స్పేస్ ట్రావెల్ నా? కానీ అసలు ప్రశ్న ఇంకా దీనికి మించినది. ఈ చేంజ్ మన సివిలైజేషన్ ని మరింత స్ట్రాంగ్, ఇండిపెండెంట్ చేయబోతాయా, లేక ఏలియన్స్ మీద టూ మచ్ డిపెండ్ అవుతా మనం మరింత వీకర్ అవుతామా? ఏ ఫ్యూచర్ బెటర్ అనిపిస్తుంది మీకు? ఆన్సర్ మీకే వదిలేస్తున్నాను. కానీ ఈ స్టోరీకి మరో ముఖం ఉంది. ప్రపంచ చరిత్రలో మనం ఎన్నో స్టోరీలు చూస్తాం. కంట్రీస్ చీప్ లేబర్ ఇంకా రిసోర్స్ కోసం కంట్రీస్ ఒకదానిని ఒకటి ఎక్స్ప్లాయిట్ చేశాయి. అయితే మరి గెలాక్సీలో ఏలియన్స్ కూడా మనల్ని చీప్ రిసోర్స్ గానే చూసాయి అనుకోండి. అప్పుడు ట్రేడ్ అంటే టెక్నాలజీ ఎక్స్చేంజ్ కాకుండా స్లేవరీ అండ్ కంట్రోల్ గా మారే అవకాశమే ఎక్కువ. వరస్ట్ కేస్ సినారియో ఇన్ ఏలియన్ ట్రేడ్ చూద్దాం. హ్యూమన్ స్లేవరీ. ఏలియన్ ఫ్యూచరిస్టిక్ టెక్ ఇస్తారు, కానీ ఒక పెద్ద హిడెన్ కాంట్రాక్ట్ పెడతారు. ప్రతి సంవత్సరం ఎర్త్ లీడర్స్ 1 మిలియన్ హ్యూమన్ వర్క్ ఫోర్స్ గా వారి స్పేస్ కాలనీస్ కి పంపుతారు. అక్కడ మనిషి ఒక బయోలాజికల్ మిషన్ లా పనిచేస్తాడు. ఎమోషనల్ రిసోర్స్ ఎక్స్ట్రాక్షన్. ఊహించండి, ఏలియన్స్ కి మన టెక్నాలజీ కాదు, మన ఎమోషన్స్ అసలు రిసోర్స్ అయితే అప్పుడు మన హృదయంలోని దుఃఖం, ఆనందం, జ్ఞాపకాలు అన్ని హార్వెస్ట్ చేసి డేటా చిప్ లో స్టోర్ చేస్తారు. గ్రాడ్యువల్లీ హ్యూమన్స్ ఐడెంటిటీ లెస్ క్రియేచర్స్ గా మారిపోతారు. ఇంకా మన జీన్స్ రేర్ అనిపిస్తే ఏలియన్స్ మన డిఎన్ఏని క్లోన్ చేసే తమ సివిలైజేషన్ లో రిసోర్స్ లా వాడేస్తారు. అప్పుడు హ్యుమానిటీ అనే వర్డ్ లో ఉన్న యూనిక్నెస్ పోతుంది. మన జాతి వాళ్ళ కాలనీగా మారిపోతుంది. స్పేస్ మాఫియా ట్రేడ్ మార్కెట్ చూసుకుంటే ఇప్పుడు ఇమేజిన్ చేయండి, స్మగ్లర్ కంట్రోల్ జోన్స్. ఇక్కడ ఒక మనిషిని 1000 ఎనర్జీ క్రెడిట్స్ కి బ్లాక్ మార్కెట్ లో ట్రేడ్ చేస్తే ఇక మన సివిలైజేషన్ ఒక ఫ్యూచరిస్టిక్ స్లేవ్ మార్కెట్ లోకి దిగజారిపోతుంది. మరి మీరు ఊహించండి, ఒక రోజు ఏలియన్స్ తో చేసిన ట్రేడ్ మనకు లాభం కాకుండా స్లేవరీ లైక్ నైట్ మేర్ అయితే, మన ఇండివిడ్యువాలిటీ, మన ఐడెంటిటీ, మన కళ అన్ని దూరం అయిపోతే క్వశ్చన్ ఈజ్ సింపుల్. మీరు ఇటువంటి ట్రేడ్ ని యాక్సెప్ట్ చేస్తారా, లేక లాస్ట్ హ్యూమన్ గా నిలబడి తిరగబడి ఫైట్ చేస్తారా? ఎందుకంటే ఫ్యూచర్ మన చేతుల్లోనే ఉంది. ఇప్పుడు ఇఫ్ ఏలియన్ ట్రేడ్ గోస్ రైట్, గోల్డెన్ ఏజ్ ఆఫ్ హ్యుమానిటీ ఎలా ఉంటుందో చూద్దాం. ఏలియన్స్ ఇచ్చే డార్క్ మ్యాటర్ రియాక్టర్ వలన ఎర్త్ కి ఫ్రీ, క్లీన్, ఇన్ఫినిట్ పవర్ వస్తుంది. అప్పుడు ఎర్త్ పొల్యూషన్ లేకుండా గ్రీన్ పారడైజ్ లా రీక్రియేట్ అవుతుంది. మన ఏఐ వాళ్ళ ఏలియన్ నానోటెక్ తో కంబైన్ చేస్తే సిటీస్ అన్ని కంప్లీట్ గా ఆటోమేటెడ్ గా మారిపోతాయి. ట్రాఫిక్ లేదు, వేస్ట్ లేదు, పవర్ కట్స్ లేవు. ప్రతి ఇంట్లో యూజ్ చేసే గ్యాజెట్స్, ఎనర్జీ అన్ని ఫ్రీ. ఇమ్మార్టిలిటీ డ్రగ్స్ తో మనిషి లైఫ్ స్పాన్ 200+ ఇయర్స్ కి పెరుగుతుంది. ఏలియన్ నానోబోట్స్ వలన డిసీజెస్ కొంత మేరకు తగ్గుతాయి. రీజనరేషన్ పాడ్స్ వలన యాక్సిడెంట్స్, డెత్ అనే కాన్సెప్ట్ కూడా వ్యానిష్ అవుతుంది. మార్స్, వీనస్, నెప్ట్యూన్ పై కామన్ గా హ్యూమన్ కాలనీస్ బిల్డ్ చేస్తారు. హాలిడే ట్రిప్ టు సాటర్న్ రింగ్స్ ఒక హనీమూన్ ప్యాకేజ్ లా అయిపోతుంది. ఎనర్జీ అండ్ రిసోర్స్ ఇన్ఫైనైట్ కాబట్టి వార్ అండ్ స్టేజ్ కి చేరుతాయి. యుఎన్ఓ, యునైటెడ్ ఎర్త్ కౌన్సిల్ అనే కొత్త గవర్నమెంట్ ఫామ్ అవుతుంది. మనం ఏలియన్స్ తో ట్రేడ్ చేస్తే ఒక భయంకరమైన డార్క్ ఫ్యూచర్ కూడా రావచ్చు.
అనుకోవచ్చు, కానీ అదే ట్రేడ్ సక్రమంగా జరిగితే ఒక అద్భుతమైన గోల్డెన్ ఏజ్ కూడా చూడవచ్చు. ఇప్పుడు అసలు ప్రశ్న, ఏలియన్స్ తో కలిసి మనం నిజమైన గోల్డెన్ సివిలైజేషన్ క్రియేట్ చేసుకుంటామా? మరి మీరే చెప్పండి. మనిషి రేపటి ఫ్యూచరా, స్లావరీనా, లేక గోల్డెన్ ఏజ్ నా? ఇప్పటి వరకు మనం ఊహించుకున్నాం ఏలియన్స్ తో ట్రేడ్ అంటే ఎలా ఉంటుందో. కోఆపరేషన్, కాన్ఫ్లిక్ట్, గోల్డెన్ ఏజ్, స్లేవరీ అన్ని చూసాం. మరి అసలు ప్రశ్న ఏమిటి? ఈ ఇంటర్ గ్లాక్టిక్ ట్రేడ్ నిజంగానే భవిష్యత్తులో జరిగే రియాలిటీ అవుతుందా, లేక సైఫై సినిమాలా మాత్రమే మిగిలిపోయి ఊహన? మనం ఇప్పటికే సిగ్నల్స్ కోసం వెతుకుతున్నాం. జేమ్స్ వెబ్ టెలిస్కోప్ తో కొత్త గ్రహాలను కనుగొనే ప్రయత్నాలు చేస్తున్నాం. నాసా, ఇస్రో స్పేస్ రిసోర్స్ కోసం రీసెర్చ్ చేస్తున్నాయి. కానీ డిస్టెన్స్ కమ్యూనికేషన్, ఏలియన్ బయాలజీ ఇవి ఇంకా మనకు పెద్ద సవాళ్లే. కాబట్టి సమాధానం భవిష్యత్తు తరాల చేతుల్లోనే ఉంది. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది? మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. ఇంకా ఈ వీడియో నచ్చితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ తో ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ. మరిన్ని ఆసక్తికరమైన విషయాలతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దాన్ టేక్ కేర్. గుడ్ బై.